తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతీయుగుల వ్యక్తిత్వ శ్రేణికి ఒక కొత్త అందాన్ని అర్థాన్ని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యం అది. మనకు చాలా సౌకర్యాలు పెరిగినాయి పూర్వంతో పోలిస్తే. మన అమ్మా నాయనలో లేదా మన అవ్వలు తాతల కాలంతో పోలిస్తే ఈ పెరిగిన సౌకర్యం మనకు కొన్ని సవాళ్ళు కూడా విసురుతోంది, కొన్ని ఛాలెంజెస్ కూడా. అలాంటి సవాళ్ళు ఏమిటి అంటే, అదిగో ప్రాంగణంలోకి వచ్చేసింది వాహన శ్రేణి. ఆ సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలంటే మనకు తగిన సాంకేతిక శిక్షణ ఉండాలి. అలాంటి సాంకేతిక నైపుణ్యం పెరగటానికి దోహదం చేసేదే ఈ స్కిల్ యూనివర్సిటీ అని తెలియజేస్తూ, వీఆర్ హ్యాపీ టు హ్యావ్ ఆనరబుల్ సీఎం గారు మరొకసారి అతిథులందరినీ మనం ఆత్మీయంగా సాదరంగా ఆహ్వానించుకుంటూ దృశ్యాన్ని చూస్తున్నాం. పూర్ణ కుంభంతో మంగళధ్వానాలతో వేద పండితులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఇతర పెద్దల్ని స్వాగతించారు. ఇక్కడ జరిగే భూమి పూజలోని సంస్థలు మనకు తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, గౌరవనీయులైన స్పీకర్ గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు ఇరువురు, గౌరవనీయులైన సలహాదారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర పెద్దలు, యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరికీ కుల మత వర్ణ వర్గాలు ప్రాంతాలకు అతీతంగా అవసరమైంది జ్ఞానం. మనకు తెలుసు, పంచభూతాలకి అంటే భూమి, నీరు, నింగి, నేల, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ 5 ఎలిమెంట్స్ మన దేహంలో కూడా ఉంటాయి. ప్రకృతిని, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి ప్రేమతో, భక్తితో. పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే, మరి ప్రకృతిని పరిరక్షించుకోవాలి అంటే, అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు రావాలి, ఆర్థిక వికాసం కావాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే కాలుష్యం వస్తుంది. అలాంటి కాలుష్యాన్ని సాధ్యమైన మేరకు తగ్గించడానికి, వీలైనంత కాలుష్యాన్ని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని అటు డెవలప్మెంట్ కావాలి, ఇటు హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. ఆ రెండింటి కోసం జరిగే ప్రయత్నమే ఈ పర్యావరణ హితమైన వాతావరణాన్ని ప్రజలకు అందించటం.
ఆ పర్యావరణ మైత్రిని, పర్యావరణ హితంగా ఉండేటువంటి వాతావరణాన్ని అందించేందుకే మరి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇదొక అధునాతన నగరంగా, ఫ్యూచర్ టెక్నో సిటీగా, అంటే సాంకేతిక రాజధానిగా ఈ ప్రాంతానికి ఒక కొత్త హుందాతనాన్ని, కొత్త అందాన్ని, కొత్త అర్థాన్ని ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా, ఈ ప్రాంతంలో ఉండేటువంటి సోదర సోదరీమణులు, పెద్దలు, యువతి యువకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక పండుగలాగా భావించే సందర్భం ఇది. ఈ పండుగలో పాల్గొనేందుకు మరి ముఖ్యమంత్రి గారు వేదికపై కొద్దిసేపట్లోనే వస్తారు. భూమిని కాపాడుకోవాలి, గాలిని కాపాడుకోవాలి, గుట్టను, చెట్టును, పిట్టను, మట్టిని, ప్రకృతిలోని ప్రతి అణువును కాపాడుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః అన్న సంగతి మనకు తెలుసు. అలాగే మొక్కలు, వృక్షాలు, ప్రకృతిలోని ప్రతి అణువును మనం పదిలంగా కాపాడుకుంటే ఆ ప్రకృతి మాత కూడా మనల్ని కాపాడుతుంది. అలాంటి ప్రకృతి పరిరక్షణ దిశగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పర్యావరణ పరిరక్షణ రెండు కలిసి చేసుకుందామంటూ మనల్ని భుజం తట్టి పిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నది మన భారతీయ సంస్కృతి. మనకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది, ఎంత చదివినా చదువుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది. అలాంటి చదువుని, తెలివిని, జ్ఞానాన్ని, విశాల హృదయాన్ని, అర్థవంతమైన జీవితాన్ని మనకు అందించే గురువు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆ తర్వాత మన సంస్కృతి చెప్పింది ఆచార్య దేవోభవ అనమని, ఆ తర్వాత అతిథి దేవోభవ. ఇప్పుడు మీరంతా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఆత్మీయ అతిథులు. మరి మనందరికీ కూడా మరింత విశిష్టమైన అతిథులు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ అదర్ డిగ్నిటరీస్. అలా పరస్పరం ఒక ఆత్మీయతతో వారిని స్వాగతించుకోబోతున్నాం. భూమి పూజలో పాల్గొన్న తర్వాత ఇప్పుడు నామ ఫలకాల ఆవిష్కరణ ఉంటుంది. ఇనాగరేషన్ ఆఫ్ ఫ్లేక్స్. వేద పండితుల ఆశీస్సులు అందుకొని ఆ ఫ్లేక్స్ ఇనాగరేట్ చేసి వేదికపైకి వస్తారు. మీరు ఇంతకుముందు ఇక్కడ సపోర్ట్ కొడితే అక్కడ ఉండే సీఎంకి వినిపించినాయి, కాబట్టి ఇప్పుడు కొడితే గ్యారంటీగా వినిపిస్తాయి. ఒకసారి మరింత ఆనందంగా గౌరవనీయులైన పెద్దలు చిన్నారెడ్డి గారు, కోదండరెడ్డి గారు, మన ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఇంకా అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అక్కడ ప్లేక్స్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతోంది. ఫస్ట్ ప్లేక్, మొదటి నామఫలకం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్. ఈ మధ్య నాంపల్లి నియోజకవర్గంలో ఆనరబుల్ సీఎం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ని, అదిగో ఆనరబుల్ సీఎం గారు స్పీకర్ గారి చేత మరొక రెండవ ఫలకాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు. దట్ ఈస్ మోడర్న్ స్కూల్. నాట్కో వారి సిఎస్ఆర్ నిధులతో మన తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తుంది మోడర్న్ స్కూల్. ఆ తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదేశండి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టు భూమివానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరపడతాడు మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు గౌరవనీయులైన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కింది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్ముడు కొండనైనాది కొడుతాడు అడు ఎవడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు అది గర్జిస్తున్న తెలంగాణ యువ స్వరం ఈ తెలంగాణ నేల నుండి భారతదేశానికే ఒక ఉదాహరణగా ఉండేలా
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే పేరులో ఆనరబుల్ సీఎం గారు ఈ పేరు పెట్టడం వెనక ఎంత గొప్ప అర్థం ఉందంటే, ప్రపంచంలోనే మన దగ్గర ఉన్నంత యూత్ పవర్ ఇంకే దేశంలో లేదు. అలాంటి ప్రపంచ యూత్ పవర్కి తెలంగాణ యూత్ ఒక ఎగ్జాంపులరీగా ఉండాలని ఆనరబుల్ సీఎం ఈరోజు సంకల్పించిన అద్భుతమైన, అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన ఈ కార్యక్రమంలో మరి ఆనరబుల్ సీఎం చాలాసార్లు చెప్తూ ఉంటారు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజల స్పందన ఉండాలి అని. అలాంటి కార్పొరేట్ సెక్టర్ నుంచి సిఎస్ఆర్ కింద ఎన్నో సహకారాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీనిరాజు గారు ముందుగా వారి శుభాకాంక్ష పలకోసంగా కోరుతున్నాం. శ్రీనిరాజు గారు. ఐ రిక్వెస్ట్ శ్రీనిరాజు గారు, ఎస్బి ఫౌండర్, ఈ సందర్భంలో వారి గ్రీటింగ్ చెప్తారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, స్పీకర్ గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్స్, మరి ఇతర డిగ్నిటరీస్ అందరికీ నా నమస్కారం. ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక 3 వారాల క్రితం మమ్మల్ని పిలిచి, మీరందరూ ఇండస్ట్రియలిస్ట్ అందరూ కలిసి వచ్చి మన తెలంగాణ యూత్కి ట్రైనింగ్ ఇచ్చి అందరికీ జాబులు వచ్చేటట్టు చూడాలని చెప్పారు. ఒక 3 వారాల్లో సీఎం గారు ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇవాళ 3 వారాల్లో ఇదంతా కూడా 3 వారాల్లో చేశారు ఈ పని మొత్తం. మమ్మల్ని మా అందరికీ ఏం చెప్పారంటే, ప్రతి సంవత్సరం 12th క్లాస్లో 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్ అవ్వడానికి లేదు. అందుకని అందరిని కూడా మంచి స్కిల్స్ ఇచ్చి జాబ్. సో మేము ఏం చేయబోతున్నామంటే, ముందు జాబ్స్ ఐడెంటిఫై చేస్తాం. జాబ్ ఐడెంటిఫై చేశాకే దానికి తగినట్టు స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. మన పిల్లలందరూ కూడా దే కెన్ ట్రై వాట్ ఎవర్ దే వాంట్, దే కెన్ సెలెక్ట్ వాట్ దే వాంట్ టు డూ, అండ్ ఇన్ దోస్ ఏరియాస్ మ్యాచింగ్ విత్ ది జాబ్స్ విల్ బీ ట్రైనింగ్ దెమ్. And we will be starting in smaller scale, but it will finally reach into thousands. Hopefully we reach 1 లక్ష, ప్రతి సంవత్సరం 1 లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా మేము కెపాసిటీ డెవలప్ చేస్తున్నాం అన్నమాట. సో మాకు ఇండస్ట్రీ తరఫున మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, శ్రీధర్ బాబు గారికి మా అందరి తరఫున నమస్కారం. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్న మన హైదరాబాద్లో ఐఎస్బి ఫౌండర్గా ఉన్న పారిశ్రామికవేత్త శ్రీనిరాజు గారికి ధన్యవాదాలతో, ఆనరబుల్ మినిస్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మరి ఎందరి భాగస్వామ్యంతోనో తెలంగాణ ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రణాళిక ముఖ్యమైందని. అందులో శేఖర్ రెడ్డి గారు, వారు గ్రీన్ బిల్డింగ్ ఇనిషియేటివ్తో దేశంలోనే ఉదాహరణగా ఉంది మన రియల్ ఎస్టేట్ రంగం. శేఖర్ రెడ్డి గారి శుభాకాంక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులందరికీ, పెద్దలందరికీ, ఇచ్చిన మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సారు 3 వీక్స్, నాట్ ఈవెన్ 3 వీక్స్, మచ్ బిఫోర్ 3 వీక్స్ శ్రీనిరాజు గారు చెప్పినట్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన వ్యవస్థలో వెదర్ ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా నైపుణ్యతతోటే బయటికి రావాలా. వస్తే మన రాష్ట్రంలో కానీ, వేరే రాష్ట్రాల్లో కానీ, ఇతర దేశాల్లో కానీ పనిచేయడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఆ నైపుణ్యత లేకుంటే మనకు పెద్ద సొసైటీలో పెద్ద భారం అవుతారు, మంచిది కాదు. మీరందరూ కూడా రావాలా, ప్రైవేట్ సెక్టర్ కూడా అందరూ వచ్చి కూడా దీన్ని హెల్ప్ చేయాలన్నారు. మాకు సిఐఏ, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో మాకు 12 వర్టికల్స్ ఉన్నాయి. అంటే ఫార్మా, ఐటీ, డిఫెన్స్, ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద వ్యాపారస్తులంతా కూడా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్నారు. డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో, ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ, మల్టీ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అన్ని రంగాలకు చెందిన దానికి మా మిత్రులందరూ, మా సిఏ మెంబర్స్ అందరూ కూడా, అట్లనే మా క్రెడై డెవలపర్స్ అందరూ కూడా, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ కూడా మా డెఫినెట్గా దీన్ని పూర్తి స్థాయిలో మేము సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, మా ఓన్ ఫండ్స్ కానివ్వండి పెద్ద ఎత్తున పెట్టి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాము. అదొకటి. రెండోది, నేను ఆల్సో ఐఎమ్ రిప్రజెంటింగ్ నేషనల్ వైస్ చైర్మన్ ఆఫ్ ది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. బిల్డింగ్స్కి రేటింగ్ చేస్తాము. ఈ
సీఎం గారి రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాబోయే ఈ 14,000 20,000 ఎకరాల్లో కూడా ఇది ఒక సస్టైనబిలిటీ గ్లోబల్ స్మార్ట్ సిటీగా ఉండాలి. ఈ 4th సిటీ ప్రపంచంలోనే ఇది ఎక్కడ ఉంది స్మార్ట్ సిటీ అంటే, ఒక సస్టైనబుల్ సిటీ అంటే దీన్ని గుర్తు చేసుకునేటట్టు రూపొందించడంలో ఐజీబీసీ మేము డెఫినెట్గా మా పాత్ర కూడా ఉంటుంది. మా సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవాలని సార్, ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్ అగైన్, థ్యాంక్ యూ. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అభివృద్ధి సాగాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో సాగుతున్న రాష్ట్రంలో రోడ్లు, భవనాలు అభివృద్ధి సూచికలు మన రోడ్లు, భవనాల శాఖ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శుభాకాంక్ష. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు, గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరుడు శ్రీధర్ బాబు గారికి, వేదికపై ఉన్న మా సహచర ఎమ్మెల్యేలకు, నాయకులకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ఇది మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది యువతకు బాటలు వేసే కార్యక్రమం అని చెప్పి ఎవరు ఆలోచించిన విధంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేర్పించే ఒక సెంటర్ ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా తెలంగాణ యువత తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో భయపడ్డాం. 15,000 ఎకరాల్లో ఫార్మాసిటీ 1000 కంపెనీలు వస్తే మన భవిష్యత్తు ఎట్లా, మనం ఎట్లా పండుకోవాలి, మన గాలి, మన నీరు, మన నేల, దీంతో భయపడుతున్న ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరొక ప్రపంచాన్ని, హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉంచే విధంగా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా స్కిల్ యూనివర్సిటీ కాకుండా ఇంకా వారి ప్రసంగంలో చెప్తారు, దీని ఒక మోడల్గా ఈ ప్రాంతాన్ని చేస్తున్నందుకు అందుగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఉద్యోగ యువకులందరికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి చొరవతో 40,000 ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ ఇంకా కూడా మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీకు దారి చూపించే విధంగా ఈరోజు స్కిల్ యూనివర్సిటీ స్థాపించుతున్నాం. దాంతోపాటు రైతులకు అండగా ఉంటూ మీరందరూ కూడా ఎవరు ఉపయోగించలేదు, దేశంలో 31,000 కోట్ల రైతుల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చెప్పుతాయి చేస్తానని చేసి చూపించిన మన ముఖ్యమంత్రి గారు. అందుకనే ఈరోజు నిజంగా ఎంత సంతోషం అంటే, యువతకు అనిశ్చిత స్థితిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా 2 లక్షలు ఉంటాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నింపబోతున్నాం. మన ప్రభుత్వం వారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం పనిచేస్తూ తెలంగాణ వచ్చిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం వచ్చిన ఈ తెలంగాణని ఇంకా 10-15 సంవత్సరాల పాటు మీ అందరికీ అండగా ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు రోజు బాధపడేవారు. నేను మా మల్లెటి రంగన్న మేమందరం కూడా ఎన్నోసార్లు పోరాటం చేసాం. ఇక్కడ ఫార్మాసిటీ ఒకటే దగ్గర ఇక్కడ పెడితే మేము ఇక్కడ ఉండలేమని గ్రామాల ప్రజలు భయపడ్డారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి నాట్కో వారి సహకారంతో ఒక ఇండ్లు కట్టించే కాలనీ కూడా ఆలోచన చేసి, ఒక ఇంట్లో 4గురికి ప్లాట్లు వస్తే ఒకటే దగ్గర వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించే టౌన్షిప్ కూడా శంకుస్థాపన చేసింది ఇవాళ. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలతో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు ఈ జిల్లా ప్రగతికే కాదు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ఐటీ ప్రగతి కూడా ఇన్ఛార్జ్ వారి శుభాకాంక్ష సందేశం శ్రీ దుద్దిడి శ్రీధర్ బాబు గారు. సభకు నమస్కారం. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త అన్వేషణ, ఒక కొత్త గమ్యం
ఒక కొత్త నగరం ఇక్కడి నుంచి మొదలు కావాలని మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన మన గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారు, మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఆసనులైన గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, మా ప్రభుత్వ అధికారులు, అటువైపున్న యువతీ యువకులకి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే అసెంబ్లీ సమావేశాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పిన మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి గారు మరి ఒక కొత్త యూనివర్సిటీ యువతకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువత ఆ రోజు ఉద్యమాలు చేసి ఉపాధి కల్పన కావాలని ఈరోజు ఉపాధి గురించి పోరాటం చేస్తే 10 సంవత్సరాల కాలం పాటు గమ్యం తెలియక ఏం మాట్లాడానో అర్థం కాక ఆ యువతకు సంబంధించిన ప్రధానమైన అంశం ఉపాధి కల్పన చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా పార్టీ ప్రభుత్వం ఆలోచన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు యంగ్ ఇండియా నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం చేసుకొని మొట్టమొదటి అడుగు ఈ మహేశ్వరంలో శంకుస్థాపన కార్యక్రమాలకు రావడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం భాగంలో ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇక్కడున్న మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు కానీ, అదేవిధంగా రంగారెడ్డి గారే కానీ, ఈరోజు పూర్వపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి పోరాటం చేసింది. ఇంతకుముందు మా సహచరులు వెంకటనాథ్ చెప్పినట్టు ఏమొద్దనరు, కలుషితమైన పరిశ్రమ ఇక్కడ రావద్దు, మేము వచ్చిన తర్వాత ఒక కొత్త రూపాన్ని ఇస్తామని ఆ రోజు వారందరూ చెప్పడం, ఆచరణలో కూడా ఈరోజు మేమందరం కూడా కలుసుకొని ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం, మా కేబినెట్ నిర్ణయం. ఈరోజు ఇక్కడ ముచ్చర్లకు సంబంధించి ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు, ఇక్కడ వచ్చేది పరిశ్రమ, ఆ పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పన చేసే పరిశ్రమలు ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వచ్చే పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ నెట్ జీరో సిటీ అంటే కలుషితం లేని, కాలుష్యం లేని నీరు కానీ గాలి కానీ ఉండే ఒక నగరాన్ని నిర్మాణం చేయాలి. ఆ నగరంలో అన్ని వసతులు ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, చదువుకోవడానికి ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉండాలి, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఉండాలి, ఉండటానికి మధ్య తరగతి, చిన్న తరగతి ఎవరు ఉండాలనుకున్న ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన క్రమంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే అనేక ప్రాంతాలు ఉన్నా ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం చేయాలని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఈరోజు మనము శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడే చెప్పారు సోదరులు, చెప్పారు అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటి, దీంతో మనకేం లాభం, ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకేం లాభం, రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించి ఇంతవరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, రాష్ట్ర యువతకు సంబంధించి
ఆనాడు 2 లక్షల మందికి ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉపాధి కల్పన చేస్తామని మనం ఇచ్చిన యువతకు ఇచ్చిన మాట భాగములో మనం ప్రభుత్వంలోకి రాగానే తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ మళ్ళా పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసి ఒక యోగ్యత గల చైర్మన్ను దాంట్లో మరి పెట్టి సభ్యులను పెట్టి ఒకటి తర్వాత ఒకటి ఈరోజు నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. ఆ నోటిఫికేషన్ రాకపూర్వకం కూడా దాదాపు 40,000 మంది ఇక్కడ ఉన్న రాష్ట్రానికి సంబంధించిన యువతకి ఈరోజు వారికి ఉపాధికి సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి 40,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇవ్వటం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ సోదరులు సోదరిమల్లు ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేటు ఉద్యోగమా ఎక్కడో అక్కడ చిన్న పనో పెద్ద పని చేసుకోవాలని ఇంజనీరింగ్ చదివిన డిగ్రీలు చేసుకున్న యువతి యువకులకు మనము 2 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం, మిగతా వారికి ఏం చేద్దామని అనేక సందర్భాల్లో చర్చించుకొని ఈరోజు నైపుణ్యానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనిరాజు గారు, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి గారితో పాటు మరి మరొక ఐటీ దిగ్గజం మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఇప్పుడే ఈరోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఉన్నత స్థాయిలో కార్పొరేట్ స్కూల్ను ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంత వాసులకు ఎవరికైతే ప్లాట్లు పోయి వారి భూములు పోయి ఈరోజు రీహాబిలిటేషన్ కింద ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ఈరోజు మొత్తం కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలి, ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేయాలి, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని మరి ప్రత్యేకంగా స్కూల్ని ఏర్పాటు చేయాలని నాట్కోకు సంబంధించిన మరి పారిశ్రామికవేత్తను కోరిన వెంటనే ఈరోజు నాట్కోకు సంబంధించి ఒక కార్పొరేట్ స్కూల్ వారు ఉచితంగా విద్యా బోధన ఇవ్వడానికి పెద్ద స్థాయిలో ఒక స్కూల్ ఏర్పాటు చేసిన నాట్కో సంస్థ వారికి కూడా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం మనవి చేస్తూ ఉన్నాం, ఉపాధికి వచ్చే వరకు 2 లక్షల మందికి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనం ఇచ్చిన మాట మేరకు ముందుకు పోతా ఉన్న తరుణంలో మిగతా దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులకు ఏ విధంగా న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం మన కళాశాలలు విశ్వవిద్యాలయాలు వారు చెప్తా ఉన్న అనేక మందిని ఈరోజు గ్రాడ్యుయేట్స్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా గ్రాడ్యుయేట్ అవుతున్నప్పటికీ వారి నైపుణ్యానికి సంబంధించి పరిశ్రమలకు అవసరం ఉన్న నైపుణ్యం పరంగా వారు ఈరోజు జాబ్కి సంబంధించిన అంశం విషయంలో పూర్తి స్థాయిలో వారికి లభ్యమైతే లేదని పరిశ్రమ పెద్దలందరూ చెప్తే మనము ఈరోజు గొప్ప మానవ వనరులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువకులను గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలి. ఏదైతే పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యమైందో ప్రభుత్వం దాంట్లో పాలు పంచుకొని ఆ నైపుణ్యాన్ని పెంచే ఒక విశ్వవిద్యాలయాన్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీంట్లో ప్రధానంగా పరిశ్రమలు రేపు ఉదాహరణకి ఈరోజు చెప్పిన శ్రీనిరాజు గారికి ఏదైనా పరిశ్రమ ఉంటే పెద్ద పరిశ్రమ ఐటీకి సంబంధించి కాక వేరే పరిశ్రమకు సంబంధించి మాకు ఒక 100 మంది ఈ ప్రధానమైన స్కిల్ సెట్లో ఆ నైపుణ్యానికి సంబంధించిన వ్యక్తులు కావాలంటే వారు దొరకకుండా ఉన్న తరుణంలో వారే వచ్చి ఆ కంపెనీలకు సంబంధించిన చాలా మందిని వారు ఎంపిక చేసుకొని వారు వచ్చి ఈ నైపుణ్యానికి సంబంధించిన యూనివర్సిటీలో వారు చదువులు చెప్పి తిరిగి వారి కంపెనీలోనే వారికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో పరిశ్రమలకు రేపు రాబోయే కాలంలో ఎక్కడ కూడా నైపుణ్యం లేదు
మన గ్రాడ్యుయేట్కి, మన అండర్ గ్రాడ్యుయేట్కి, మన పోస్ట్ గ్రాడ్యుయేట్కి, మన ఇంజనీరింగ్ సోదరుడికి సోదరిమణికి మాకు కావాల్సిన నైపుణ్యం లేదని పరిశ్రమలు ఎప్పుడు కూడా అనకుండా ఆ నైపుణ్యాన్ని పెంచడానికి ఈరోజు ఒక ప్రధానమైన కార్యక్రమం, రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు ఒక గొప్ప బంగారు దారి వేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నది. ఇది యువత అంతా కూడా పెద్ద ఎత్తున హర్షిస్తుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీ అందరి సహకారంతో ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి. ఇక్కడ అనేక మంది భూములు పోయినాయి, వారి వ్యవసాయ భూములు పోయినాయి. మీరు చేసిన త్యాగానికి సరి అయిన అర్థం రావాలి. ఆ అర్ధ భాగంలో చాలామందికి చదువుకున్న వారికి నైపుణ్యాన్ని పెంచి ముందుకు తీసుకెళ్తున్న వారికి ఉపాధి కల్పన చేయాలి. ఆ ప్రయత్నంలోనే మన ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం, ఈరోజు ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతున్న తరుణంలో మేము కోరుతా ఉన్నాం, మీ అందరి సహకారం అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత వాసుల సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఒక పారిశ్రామిక ప్రాంతం, ఒక కొత్త సిటీ, ఆ సిటీకి సంబంధించి రేపు మంచినీటి అవసరాలు కానీ, చదువుకోవడానికి కానీ, స్పోర్ట్స్ కానీ అన్ని అవసరాలను తీర్చడానికి ఈ ప్రాంత వాసులకు ఒక కొత్త నగరం నిర్మాణం చేసే ప్రక్రియలో మీ అందరినీ కూడా కోరుతూ, అనేక సందర్భాల్లో మా మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా రంజిత్ రెడ్డి గారు, మా పెద్దలు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచన మా దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన మరి ఎవరైతే భూములు పోయినాయో వారికి సంబంధించిన అనేక న్యాయపరంగా ఉన్న డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకాడదు. కానీ మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఒక గొప్ప నగరాన్ని ఇక్కడ మనం నిర్మించుకుందాం. మీ ఆలోచన భాగంగానే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆశీర్వాదాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వినూత్నమైన ఉత్సాహంతో నూతన నగర నిర్మాణంలోకి అడుగుపెడుతున్న శుభాకాంక్ష అందించిన ఇన్ఛార్జి మంత్రివర్యులు, గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మరియు సబ్జెక్ట్ ఇన్ఛార్జ్ కూడా అయిన శ్రీధరబాబు గారికి ధన్యవాదాలతో ఆనరబుల్ స్పీకర్, శాసనసభ సభాపతి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి సందేశం, వారి శుభాకాంక్ష అందింది. వారికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర వికాసం కోసం హార్దికంగా కృషి చేస్తే, అంటే హృదయపూర్వకంగా కృషి చేస్తే ఆర్థిక వనరులు అవే చేకూరుతాయి. హార్దికంగా హృదయ స్పందన ప్రధానమని నిరూపిస్తూ సాగుతున్న గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి 4వ మహానగరంగా తీర్చిదిద్దటానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ సభాపతి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మార్చులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అలాగే ఆర్ఎండ్బి శాఖ మార్చులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులందరికీ, ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసిన లక్ష్మారెడ్డి గారికి, మేయర్ గారికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకి,
వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, ప్రభుత్వ సలహాదారులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరి పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తానికి ఈరోజు నాకు తెలిసి ఇంతకంటే తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఇంకోటి ఏదీ లేదని నేను అనుకుంటున్నాను. ఇదేదో కేవలం పాలన కోసమో లేకపోతే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ పాలన చేసుకుంటూ ముందు పోయే కార్యక్రమం కాదు. ప్రభుత్వం ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఎలా చేయాలని తప్పించి ఆలోచించి అందులో ఉంచి వచ్చిందే ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల జీవితాలు అద్భుతంగా మారాలని ఆశించాం. 10 ఏళ్లు పాలించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి కానీ, వారి భవిష్యత్తు కోసం వేయాల్సిన పునాదుల గురించి కానీ ఏమీ ఆలోచన చేయలే. అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పోరాడినటువంటి నిరుద్యోగ యువత కానీ, సకల జనులు కానీ తీవ్రమైనటువంటి నిరాశ నిస్సులకు గురై ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మా కలలు నెరవేరవని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఏ ఉద్దేశం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెచ్చుకున్నామో, ఆ మార్పుకి ఈరోజు మీ అందరి సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇందిరమ్మ రాజ్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఇంతకంటే తృప్తికరమైనటువంటి రోజు ఇంకోటి లేదని నేను చెప్తానుకున్నాను. కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో, పరిశ్రమల్లో పనికొచ్చేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యా బోధనలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చెప్పేటువంటి పాఠాలు సరిపోబట్టి మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. పరిశ్రమలకు అవసరమైనటువంటి కోర్సులను తయారు చేసి అసలు ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా పోగేసి, అయ్యా మా దగ్గర ఇంతమంది యువత ఉంది, మీకు కావలసిన ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, ప్రపంచీకరణ జరుగుతూ ఉంది, అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి వృత్తి శిక్షణను ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మొట్టమొదటిసారి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పెట్టుకోవటం ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఏదో ఆషామాషిగా చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నిటికి సంబంధించి ఫార్మాసిటీ పెట్టాలని, ఆ ఫార్మాసిటీ ద్వారా విపరీతమైన కాలుష్యాన్ని తీసుకొని వచ్చి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనజీవన స్రవంతిని
పూర్తిగా కాలుష్యంగా మారిపోయినా పర్వాలేదు, మనం మాత్రం పరిశ్రమలకి భూములు అమ్ముకుందాం, వాళ్ళ జీవితాలు ఏమైనా పర్వాలేదని ఆలోచన చేసినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలాగా కాకుండా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన యూనివర్సిటీసే కాదు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న జోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నివాస ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని మేళవించి ఇక్కడ నివాసం ఉంటే చాలరా నాయనా, నాకు భారతదేశంలో ఈ ప్రాంతంలో వచ్చి నివాసం ఉంటే నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది అనేటువంటి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఇది. కొన్ని సంవత్సరాలుగా నిర్మించినటువంటి సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, వాటన్నిటిని మించి తలదన్నేటువంటి అద్భుతమైన నగరానికి ఈరోజు ఇక్కడ పునాది వేశాం. ఈ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతా ఉంది. ఈరోజు ఇక్కడ పెట్టిన స్కిల్ యూనివర్సిటీ ద్వారా, లేకపోతే ఇతర పరిశ్రమల ద్వారా భూములు కోల్పోయినటువంటి ప్రజానికం కూడా మనవాళ్లే, మన బిడ్డలే. వాళ్ళ జీవితాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోనే అరకొరగా ప్లాట్లు ఇచ్చి వదిలేస్తే అట్లా కాదన్నా, వారందరి జీవితాల్లో కూడా వెలుగు నిండాలి. చిన్న చిన్న ప్లాట్లు కాదు, అక్కడక్కడ విసిరేసి ఉన్నటువంటి ప్లాట్లు కాదు, వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొని వచ్చి దాదాపు 550 నుంచి 600 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి కమ్యూనిటీని కట్టడానికి ఈరోజు ఇక్కడ కూడా భూమి పూజ చేశారు. ప్లాట్లు ఇచ్చి వదిలిపెట్టడం కాదు, రోడ్లు వేయాలి, కరెంటు పెట్టాలి, డ్రైనేజ్ కట్టాలి, పాఠశాల పెట్టాలి, హాస్పిటల్ పెట్టాలి. ప్లాట్లు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఈ కమ్యూనిటీలో ఇల్లు కట్టుకుంటే అద్భుతంగా రేపొద్దున వచ్చినటువంటి ఎవరైనా సరే ఈ కాలనీలో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, వీళ్ళలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, బడుగు బలహీన వర్గాలు ఉంటే, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లను కూడా శాంక్షన్ చేస్తామని ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు. నిజంగా ఇది కదా నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం అంటే, ప్రజల కోసం తెచ్చుకున్నటువంటి పాలన అంటే, ప్రజాప్రభుత్వం అంటే ఇది కదా. అందుకే చెప్తా ఉన్నాను, ఇటువంటి సంతోషకరమైనటువంటి క్షణాల్లో మీ అందరి మధ్యన ఈరోజు గడపటం మా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు కేబినెట్ మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ, మంత్రులుగా వారు కానీ, మా శాసనసభ్యులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కార్యకర్త కూడా అద్భుతం. మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ప్రతి క్షణం పనిచేస్తూ ఉంది, మంత్రిమండలి పనిచేస్తూ ఉంది అనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి రోజు ఈ రోజు అని కూడా నేను మీకు చెప్తా ఉన్నా. స్నేహితులారా, మీరందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పారు, అద్భుతమైనటువంటి నగరాన్ని ఇక్కడ మనం ఆవిష్కరింపజేసుకోబోతా ఉన్నాం. అటువంటి చేసే నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం మీ అందరి సహకారం కావాలని పేరు పేరున వారు విజ్ఞప్తి చేశారు. నేను కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న నాయకత్వానికి కానీ మీకు కానీ, ఈ నగరం, ఈ ప్రాంతం రాబోయే సంవత్సర కాలంలో పూర్తిగా దీని రూపురేఖలే మారిపోయేంత స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేయటానికి సిద్ధంగా ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా నేను కోరుతూ, ఈ స్కిల్ యూనివర్సిటీ లేకపోతే ఇతర ప్రాపర్టీస్, ఇతర ఇండస్ట్రీస్ మీ అభివృద్ధిని నిత్యం కాంక్షించేటువంటి ప్రభుత్వంగా చాలా సంతృప్తిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వెళుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను సౌహృదయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్,
జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరులోనే విజయం ప్రతిధ్వనిస్తుంది, రీసౌండింగ్ ద విక్టరీ. భారతదేశంలో యంగర్ స్టేట్ తెలంగాణ, మన యంగర్ స్టేట్కు యంగర్ సీఎం, డైనమిక్ సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బహుకృతిగా అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి సందేశం. సదాశివరావు గారు ఓకే ఇస్తారు. వీడు భూమి నవానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మిత్రులారా, ఈరోజు బాగరి కంచె ప్రాంతంలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారు, R&B మినిస్టర్ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ ప్రాంత శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రుడు కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మాకందరికీ అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న కోదండరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులు, ఈరోజు ప్రజాప్రభుత్వానికి ఏర్పడడానికి కారణమైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని 662 ఎకరాలలో దాదాపుగా 4500 మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా, నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి, వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బాగరికంచె దగ్గర ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతోని ఇంటికి కూడా వెళ్లకుండా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ చెయ్యి పట్టుకొని ఈరోజు ఇక్కడికి నన్ను మా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ఆ బిల్లును ఆమోదింపజేసుకొని
తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు. మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్లోనే 1,00,000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు. పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదివించిన వాళ్ళు నైపుణ్యము లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు, నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. దానికి సహకరించమని శ్రీ సిటీ నిర్మాత శ్రీనిరాజు గారి నుంచి మొదలు పెడితే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో గతంలో చైర్మన్గా పనిచేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కీలకమైన బాధ్యత పోషించిన శేఖర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలామంది అధికారులతో సహా ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఒక లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల, అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని, అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు 2 ఎకరాల మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోని ఈడ పనులు ప్రారంభించుకున్నాం. పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకు ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఒకనాటి అవసరాలను బట్టి, ఆనాటి పరిస్థితులను బట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్యా సంస్థల్ని వారి మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటే యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే మన పక్కనే ఉన్న నాగార్జున సాగర్ వరకు రైతుల అభ్యున్నతి కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయాలు చేయబట్టే ఈరోజు ఈ దేశంలో యూనివర్సిటీలు వచ్చినాయి. చాలామంది పేదల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చేసారు. ఈరోజు వ్యవసాయం కింద కాలువలలో నీళ్ళు వచ్చి పంటలు బండుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే ప్రాణహిత చేవెళ్ళ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను జలయజ్ఞం రూపంలో ఇవాళ పనులు ప్రారంభించినాం. ఈ నగరానికి తాగునీటి సమస్య ఎద్దడి ఉంటుంది అని కృష్ణానది జలాలను 3 విడతలుగా, గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ తరలించింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, మెదక్ ప్రాంతంలో భూములు 1000 రూపాయలకి ఎకరాలు దొరికేది ఇవాళ 100 కోట్ల రూపాయలకి ఎకరం అయ్యింది అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు రావడమే. ఇవాళ అందుకే అన్ని ఆలోచన చేసి లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని వాళ్లకు 3 నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు ఇవ్వాలని, అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని, అదేవిధంగా డిగ్రీ పట్టాలను ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు చాలా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి. అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది. మనము మన రాష్ట్రానికే కాదు
పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ముఖ్యంగా గల్ఫ్ కార్మికులుగా పోయి ఈరోజు మోసపోతున్న దళారుల మధ్యలో మోసపోతున్న వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్లో కూడా మన వాళ్ళను ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతాన్ని నేను ఒక మాట చెప్పిన నిన్న అసెంబ్లీలో మీరు అందరు వినే ఉండొచ్చు. హైదరాబాదు నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాదు నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలామంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాదు నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు, న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం, చంద్రాయన గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం, ఎయిర్పోర్టు నుంచి బాగర్ కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బాగర్ కంచెను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా, మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, వేగంగా అభివృద్ధి జరగాలి అని అంటే మీ సహకారం ఉండాలి. మిమ్మల్ని ఎవరిని పిలువకుండా కూడా వచ్చి నాయకులు పోలీసుల మధ్యలో టెంకాయ కొట్టి పోవచ్చు, కానీ అట్లా చేయదలుచుకోలే. మీరు మా వాళ్ళు, మన వాళ్ళు, మీకోసం మనమందరం కలిసి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మారుమూల గ్రామం కాదు, ఒక బేగర్ కంచె కాదు. ఇవాళ బంజారా హిల్స్ ఉన్న వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటున్నారో, రేపు పొద్దున బేగర్ కంచెలో కూడా మేము గౌరవంగా బతుకుతున్నాం, గొప్పగా ఉన్నామని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొద్దాం. ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా దొరికేటట్టుగా చేద్దాం. ఒకప్పుడు వనస్థలిపురంలో పొద్దున ఒక బస్సు ఉండేది, సాయంత్రం ఒక బస్సు వచ్చేది. ఇవాళ వనస్థలిపురంలోకి ఏడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిల్సుఖ్నగర్ మీకు తెలుసు, దిల్సుఖ్నగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే, ఇవాళ అదే దిల్సుఖ్నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ హ్యాబిట్స్ కోటికి పోవాల్సిన అవసరం లేదు. అట్లనే అంతకుముందు నారాయణగూడ హిమాయత్ నగర్ వాళ్లకు పంచగుట్ట పోవాల్సిన పని లేకుండే. పంచగుట్ట వచ్చిన తర్వాత పంచగుట్ట వాళ్ళకి హిమాయత్ నగర్ నారాయణగూడకు పోవాల్సిన పని లేదు. పంచగుట్ట తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది, జూబ్లీ హిల్స్ వాళ్ళకు పంచగుట్టతో పని లేకుండా పోయింది. జూబ్లీ హిల్స్ తర్వాత గచ్చిబౌలి వచ్చింది, గచ్చిబౌలి వాళ్లకు ఇవాళ జూబ్లీ హిల్స్ పోవాల్సిన పని లేకుండా పోయింది. ఆ తర్వాత కోకపేట వచ్చింది, కోకపేట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇవన్నీ ఎందుకంటే అన్ని రకాల వసతులు రావడంతో, అభివృద్ధి జరగడంతో
ఇతర ప్రాంతాలతో పని లేదు. అవన్నీ చూసిండ్రు కదా. ఇవాళ ఈ బేగర్ కంచె ప్రాంతం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. విమానం కొనాలన్నా విమానం ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 4 సంవత్సరాలు తిరిగే లోపల ఇక్కడ ఒక అద్భుత నగరానికి పునాదులు వేసి అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి రైతాంగ కుటుంబానికి మీ పిల్లలకు శిక్షణనిప్పించి, మీ పిల్లలకు సర్టిఫికెట్ కోర్సులు చేయించి, మీ పిల్లల్ని డిప్లొమా కోర్సులు చేయించి, మీ పిల్లల్ని స్కిల్ యూనివర్సిటీలో చదివించి డిగ్రీలు ఇప్పించి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు భూమి పోయిన వాళ్ళు అధైర్యపడకండి, మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం వేగంగా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా అంటే నా మంత్రివర్గ సహచరులు సంపూర్ణంగా ఏమి కావాలన్న నిమిషాల మీద వాళ్ళు సహకరించి పని చేస్తున్నారు కాబట్టి మంత్రివర్గంలో బిల్లు పాస్ అయింది, తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఎవరు అడ్డం పడ్డా ఇవాళ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా బిడ్డ ఇవాళ బిల్లుల్లోనే ఆమోదింపజేసి ఈ సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేమందరం కలిసి వచ్చినాం. ఇక మీకు అందరికైతే తెలుసు శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు, నేను ఖాళీ మీద పెత్తనమే చేస్తున్నా, మొత్తం వ్యవస్థ అంతా వారే నడుపుతున్నారు, వారే చూస్తున్నారు. అయ్యగారు అనుకుంటే 24 గంటలు పనిచేసి మన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా ఇవాళ ఇక్కడ నుంచి సరాసరి రింగు రోడ్డుకు 200 ఫీట్ల రోడ్డు వేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా, ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున రోడ్లు వస్తే మన భూముల ధరలు పెరుగుతాయి. అది కేఎల్ఆర్ గారికి నేను బాధ్యత ఇచ్చిన, మీరు ఎంబడిపడి ఆ మధ్యలోకెళ్ళి ఊర్లకెళ్ళి వచ్చే బాధ తప్పించండి. ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు బరాబర్ రాజమార్గంలో వస్తురో అక్కడి నుంచి ఇక్కడికి కూడా 200 ఫీట్ల రోడ్డుతోటి రోడ్ వేయండి, ఎలివేటర్ కారిడార్ వేయండి, దానిపైన మెట్రో కూడా వేద్దాం, మెట్రోను కూడా ఇక్కడికి తీసుకొద్దామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వేలాదిగా వచ్చి ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి అండగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ మిత్రులారా. అదేవిధంగా మా ఎంకన్నా ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు వేపించిండ్రు, రీజనల్ రింగ్ రోడ్డు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నేను బాధ్యత తీసుకొని చేయిస్తా. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు మన భూముల ధరలు పెంచింది, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు మన భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డును 3 నెలల్లోనే పనులను ప్రారంభిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరానికి ఒక కొత్త నగిషిగా, 4వ నగరంగా, టెక్నో సిటీగా రూపొందించేందుకు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దోహదం చేస్తుందని తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలతో TGIIC పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ డిప్యూటీ సీఎం గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఈ సబ్జెక్ట్ ఇన్ఛార్జ్ అయిన శ్రీధర్ బాబు గారికి, ఆనరబుల్ స్పీకర్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ MLCస్కి, MLAస్కి, MPస్కు, ఫార్మర్ MLCస్కి, ఫార్మర్ MLAస్కి, అందరికీ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగ కలెక్టర్ గారికి అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ TGIIC మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు.
యుద్ధాలెన్ని జరిగిన గాని నడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు